సార్ మోక్షజ్ఞ బాలయ్య బాబు కొడుకు ఇతను ఇప్పుడు డెబ్యూ చేయబోతున్నారు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో. అయితే దీనికి సంబంధించి బర్త్డే సందర్భంగా అంటే మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ పెట్టారు. తాతగారి ప్రతిష్టని నువ్వు నిలబెట్టాలి అని చెప్పేసి ఒక అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూ చెప్పారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే నిజంగా నిలబెడతారంటారా? నిలబడతాడు లేదనేది తర్వాత నెక్స్ట్ ఫేజ్ అది. ఓకే, ఒక విధంగా మరి ఎంతమంది నిలబెట్టారు అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కనబడతారు మనకి. వాడు బాలకృష్ణ కంటి చూపుతోటి అవి చేసి నిలబడిపోయాడు. తర్వాత ఇప్పుడు వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి ముందు అతనికి మంచి స్టార్టింగే వచ్చినాయి. రాఘవేంద్ర గారి డైరెక్షన్లను రాజమౌళి చేయడం, రామోజీరావు గారి సినిమా తీయడం అనేది కూడా ప్లస్ అయింది. అప్పుడు అతను రెమ్యునరేషన్ 50,000 ఎంతో. మా ఇంట్లో కాకినాడలో కూర్చుని ఇతనికి ఆది సినిమాకి 99,000 అడ్వాన్స్ పంపాడు. ఎవరికి? జూనియర్ ఎన్టీఆర్కి. నా గెస్ట్ హౌస్లో కూర్చుని కాకినాడలో ఎవరు? చందన రమేష్. చందన ఉంటుంది కదా, చందన బ్రదర్స్. అందులో ఆఖరోడు రమేష్. నా గెస్ట్ హౌస్కి వచ్చి కూర్చుంటాడు కాకినాడలో. సో 99,000 పంపిస్తున్నావు ఏంటంటే అదే బెల్లంకొండ సురేష్కి పంపిస్తున్నాడు. అదేందా అంటే ఆది సినిమాకి అది. అదేందా తర్వాత ఎలాగెలా పడ్డారో చంద్ర రమేష్ అది వాళ్ళకి తెలుసు. కానీ బట్ అప్పటికి అతనికి స్టార్టింగ్లో బిగినింగ్ పెద్దోళ్ళు రామోజీరావు గారు సంస్థ తీస్తారంటే వీళ్ళు వారం లేని వాళ్ళు ఉన్నా కూడా ఎన్టీ రామారావు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇతను చూసి వారం లేకపోయేవారు. ఇతను ఏదో వాళ్ళ నుంచి సెపరేట్ కింద అనమాట. నాట్ కరెక్ట్ అది. అందుకనే దేవుడు కర్మ ఎలా చూపించింది, బాలకృష్ణ కంటే 2-3 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని దేవుడికి వెళ్ళిపోయాడు. చిన్న జీప్ వేసుకుని తిరిగారు గ్యాంగ్ అంతా, తోటి గ్యాంగ్. వాళ్ళకి మన ఎవరో జూనియర్ ఎన్టీఆర్ అతను డెబ్యూ చేసిన టైంలో నేను నిర్మలా ఇంటికి వెళ్తే అది కోసం మాకు ఆఫీస్కి అది కావాలండి. అప్పుడు ఈలోగా అతను తిరుగుతున్నాడు మనోడు జీప్ వేసుకుని, ఓపెన్ జీప్, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకుని. సో ఇవన్నీ ఎందుకు రిమైండ్ చేశారంటే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అర్థం అవుతుందని చెప్పేసి. సో ఈ రోజున అతను బర్త్డే మన 6th అన్నారు కాబట్టి మనం కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ టు మోక్షజ్ఞ. వి విష్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిజ్ లైఫ్ అండ్ ఈ ఆల్సో లుక్స్ గుడ్ అని పోయిన వీడియోలో చెప్పాం. ఇక దానికి అప్పుడప్పుడు బాలకృష్ణ అన్న దానికి సంబంధం పెట్టకండి చూసేవాళ్ళు. అదే ఇది నాలో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, ఇది ఉంటుంది. అంచేత అందరికీ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, ఒక దేవుడు తప్ప. సంచేత అవి మాట్లాడుతున్నప్పుడేమో చాలా బాగా మాట్లాడాడు, ఇలా మాట్లాడినప్పుడు ఇంకేమైనా కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాం. సొసైటీలో ఉన్నప్పుడు ఏదో వాగితే ఏది పడితే అది వాగితే డెఫినెట్గా మా డన్ను అంటారు. సో అంచేత అది పక్కన పెట్టండి. సో ఈ విషయం ఈ సందర్భంలో అవన్నీ ఎందుకు కానీ ఈ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, బాగున్నాడు. కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా అనిపించింది నాకు. నేను చాలా 2-3 స్టిల్స్లో ఆ నవ్వు మోకం కింద కాకుండా యంగ్ మ్యాన్ ఆ టైప్లో అవుతాడేమో ఒకవేళ, ఒకప్పుడు చిరంజీవి లాగా. అర్థమైందా? సో యాంగ్రీ ఎలా ఉన్నా ఇంకా కుర్రోడు కాబట్టి ఈ లుక్స్ నవ్వు మోకం కాదు అవుతుంది. కొంచెం నవ్వాలి కొంచెం. జనాలు అమ్మాయిలు ఎక్కడ పడతారు? నవ్వులో పడతారు కదా. అక్కడ స్మైల్ బాగుంది, క్యూట్ అంటుంది అనమాట. ఇది అంటదా? సో ఆ నవ్వు నాకు అనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ బ్లెస్సింగ్ హిమ్ ఈజ్ కరెక్ట్. అతని కంటే 10 ఏళ్ళు అంతే, చాలా పెద్దోడు. సో ఇంకా ఎక్కువ బాగా పెద్దోడు ఉంటాడు. సో ఇప్పుడు అతని తర్వాత జనరేషన్ కాబట్టి అలా విష్ చేయటం అనేది అతను సంస్కారం చెయ్యాలి. అదర్వైజ్ ఇతర వాళ్ళు ఎవరు చేయలేదు, జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు చేయలేదు. కాకపోతే అనుకోకుండా ఎన్టీ రామారావు పొలుగుతో పుట్టడంతో వాళ్ళ గురించి ఎవరికి కావాలని చెప్పి అందరూ సినిమాలు తీశారు. రాఘవేంద్ర గారు, నేను ఒకసారి రాఘవేంద్ర గారిని ఈ అబ్బాయి ఎలాగా చేస్తాడని అడిగాను. అప్పుడు ఇంకా థియేటర్ రాలేదు, ఆఫీస్ అది రాఘవేంద్ర కాంప్లెక్స్, ఆర్కే కాంప్లెక్స్. ఇంకా అలాగంటే ఇంకా స్లోగా అంటే వచ్చాడు పైకి 5-6 బుక్ చేశారు అన్నాడు. ఆయన అన్నాడు నాతో మాట. నాకు ఆయన ఉన్న పరిచయంతో త్వరగా అక్కడ కారులో వెళ్తూ ఆపి పైకి వెళ్తే అంతా కొంచెం మాట్లాడతాకి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాట అది. ఇతను ఎలాగ ఉంటాడండి, రామారావు గారు పలుకులతో పుట్టాడు కదా ఇతను అంటే, ఇంక మీరు స్లోగా ఉంటాడు బాగా పైకి వస్తాడు అని చెప్పేసి చాలామంది బుక్ చేశారు అన్నాడు అనమాట. సో అప్పుడు నాకు ఆయన అండర్స్టూడ్, ఇతను ప్రజలు యాక్సెప్ట్ చేసి చూస్తున్నంతకాలం వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఫ్యామిలీలో ఒకలాకలో ఉంటుండే, లకలక అంటాడు మన రజనీకాంత్, ఆ విధంగా అవి ఉంటాయి. అంచేత అవి ఉన్నాయి, ఎవరు ఆపుతారు? కర్మను ఎవరు ఆపలేరు కదా. సీ మేడ్ ఇట్ బిగ్. మంచి యాక్టరు, మంచి సింగరు. నేను అప్పుడప్పుడు సకల కళా వల్లభుడు అంటాను జూనియర్ ఎన్టీ. ఎందుకంటానంటే బికాజ్ హీ హాజ్ గాట్ మెనీ ఆర్టిస్టిక్ టాలెంట్స్.
లైక్ సింగింగ్, యాక్టింగ్. కాకపోతే బయట మాట్లాడేది కొంచెం అతిగా మాట్లాడేవాడని అప్పుడు అంతకుముందు అనేవాడిని. ఎవరు పెద్దలు తడుపుకొని చాలా ఎక్కువ మాట్లాడేస్తుంటాడు అనమాట అతను వయసుకు మించి. అవి కంట్రోల్ చేసాం మనం మళ్ళీ 10 మంది మాట్లాడడం తోటి తగ్గిపోయాడు. అదేందా చిరంజీవి నాకు ఇంటి రామారావు కదా చెప్తే ఎవరు తెలియదు ఆ టైంలో అన్నాడు అన్నమాట సార్. తర్వాత 2-3 సార్లు దొబ్బినాయి. అప్పుడు అనుభవంతో నేర్చుకుంటారు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ కదా. సో ఎక్స్పీరియన్స్లో చాలా నేర్చుకున్నాడు అతను. లేకపోతే మనవాటికి కూడా కొంచెం దూలం ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి ఉండేది, అది కట్ అయిపోయింది. అదే బాగా పైకి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో తట్టుకోలేకపోతారు. కానీ ఎంత పైకి వచ్చాడంటే నువ్వు ఇతను సపోర్ట్ చేస్తే మన పార్టీ కూడా గెలుస్తుందేమో అని కొంతమంది, వస్తే సీఎం కొడుకు డామినేట్ చేయబడతాడు, అతను అండర్మైన్ అయిపోతాడని ఒక భయం. అంటే ఎంత లెవెల్కి వెళ్ళిపోయాడు చూడండి. పబ్లిక్ ఇమేజ్ ఎవరు ఏం చేయలేరు. అందుకనే పబ్లిక్లోంచి మట్టిలోంచి వచ్చిన స్టార్ని ఎవరు ఏం చేయలేరు. దానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరు? రజనీకాంత్, చిరంజీవి. అర్థమైందా? ప్రజల్లోంచి రావడం అంటే అది వాళ్ళని ఎవరు షేక్ చేయలేరు. వయసు అయిపోయినా కూడా వాళ్ళకి ఆ ఇమేజ్ అలాగే ఉంటేనే ఉంటుంది. రామారావు గారికి ఉన్నట్టు. రామారావు గారికి కింద నుంచి పైకి వచ్చినాడే, నాగేశ్వరరావు గారికి కింద నుంచి పైకి వచ్చినాడే. వాళ్ళ కొడుకులు కాదు, వాళ్ళ కొడుకులకి వల్ల దే కమ్మంటారు నెపోటిజం. అదేందా? నేను నెపోటిజం నమ్మను. దానికి ఆల్రెడీ చాలా వివరణ ఇచ్చారు. ఒక మెకానిక్ కొడుకు మెకానిక్ అవుతాడు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొడుకు ఐఏఎస్ చదివించాలని ఉంటారు, తప్పేంటి? అదేవిధంగా యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. సో నెపోటిజం నేను నమ్మను అంటారు చాలామంది. జనాలు ఎక్స్పెక్టేషన్ ఉంది, పలానా వాడు కొడుకు అనే ఇది మట్టుకు ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ కొడుకుని కాకపోతే బయట కౌన్కేస్గా కాడు అనుకో, అతనితో పెట్టి సినిమా తీస్తే ఏమాడుతుంది? బాలకృష్ణ కొడుకు, బాలయ్య కొడుకు, ఎన్టీ రామారావు మనవాడు. ఆ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే చెప్పాడు, లాంచింగ్ చేస్తారట. అటు ఎలా మూవ్ అయితే న్యూస్ రాస్తుంటారు మనవాళ్ళు. ఓకే, ఉంటుంది మరి. ఎందుకు ఉంటుంది అంటే పబ్లిక్ బ్రాటప్ లైక్ దట్. ఇదే కొత్తోడిని పెట్టి అడెవడ శరణాభవన్ స్టోరోడు, అడు కొత్తోడు అయినా కూడా శరణాభవన్కి ఎంత పేరున్నా కూడా సినిమా బాగానే తీసుంటారు. అది అటర్ ఫ్లాప్ ఎందుకు అయిపోయింది? బాలకృష్ణ గట్ట 100 రెట్లు డబ్బున్నవాడు శరవణ స్టోర్స్. అర్థమైందా? సో అటు పెద్ద అంధకారంగా కూడా లేడు. అర్థమైనప్పుడు సో అలాంటి చాలా చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. స్టార్డమ్ అనే దానికి వాళ్ళ అబ్బాయిలకు ఉన్న ఇది డెఫినెట్గా ఉంటుంది. మోక్షాసుని కంటే గొప్ప అందగాడు లేరని కదా అక్కడ. బాలకృష్ణ కొడుకు ఎన్టీ రామారావు మనవాడు. ఇప్పటివరకు ఎన్టీ రామారావు మనవాడు అంటే ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ కింద లెక్క. అతనికి పోటీ ఇది. పోటీ ఏముంది? అతను కొంతకాలం నిజంగా మంచి యాక్టర్గా అవ్వగలడు. వాళ్ళ ఫాదర్ లాగే అంతంత మాత్రం అయితే. బాలకృష్ణ అంతంత మాత్రం ఎందుకన్నామంటే ఓకే, బికాజ్ అతను చేసిన సినిమాల్లో బాగా ఆడిన జయమూవయ్య, బాలయ్య మూమెంట్ ఎందుకు వచ్చింది? ఆ టైప్ ఆఫ్ ఫక్త్ కమర్షియల్ సినిమాలు చేశాడు కాబట్టి. మంచి సినిమా చేయాలని ట్రై చేశాను. విశ్వనాథ్ గారి సినిమా అటర్ ఫ్లాప్. అదే దానికని నేను పనిచేశాను, జనని జన్మభూమి అని. ఆయన చేత ఆయనకి రకరకాలు ఉంటాయి. అది వేరే వాళ్ళ కథలకు పేర్లు పెడతా ఉంటాడు బాలకృష్ణ. అలా పెట్టడం వల్ల నాకు కింద నుంచి ఖాళీ నేను అతని గురించి యాక్చువల్స్ మాడుతూ ఉంటాను. అర్థమైనప్పుడు ఐ ఎ వెరీ గ్రేట్ స్టోరీ టెల్లర్. నువ్వు అనుకున్నట్టు కాదని నిరూపించాను నేను. దాని తర్వాత డైరెక్ట్ చేసినవి కోకిల నేనే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను అంత మంచి డైరెక్టర్, అంత మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటాం, అంత మంచి స్టార్ అవ్వాలని కోరుకుంటాం. కాకపోతే నవ్వుమోకం లేదు, కొంచెం యాంగ్రీగా ఉన్నాడు. యాక్చువల్గా యాంగ్రీగా ఆ ఫేస్లో చూసావు కదా, ఒక స్టిల్లో కూడా చిరునవ్వు లేదు. బట్ అమ్మాయి లైక్స్ ఆల్వేస్ నవ్వు. If you wanted to become a heartthrob for girls, your smile should be very good.